ఇది 100% తెలంగాణ అస్తిత్వం మీద దాడే, తెలంగాణ భాష మీద దాడే, మన సంస్కృతి కట్టుబాట్లు మొత్తం తెలంగాణ ప్రాంతం మీద కరడుగట్టినట్టు ఆంధ్ర వాళ్ళు చేస్తున్నటువంటి దాడి. ఇది 100% ఒప్పుకోవాల్సిందే. ఇక ఒకసారి ఈ ఆంధ్ర వాళ్ళు తీస్తున్నటువంటి సినిమాల కథ ఎట్లుంటుందంటే, వీళ్ళు తీసే సినిమాలల్లో భాష వాళ్ళదే, సాంప్రదాయం వాళ్ళదే, సినిమా పేర్లు వాళ్ళే, గుంటూరు లేకపోతే విజయనగరం అని ఇంకేదో పేర్లు పెడతా ఉంటారు. తర్వాత డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు వాళ్ళే. ఇంకొక విచిత్రం ఏంటంటే, ఒక సినిమా నడుస్తున్నప్పుడు, ఆ సినిమా షూటింగ్ నడుస్తున్నప్పుడు అందులో ట్రైన్ దిగితే కూడా గుంటూరులో దిగినట్టే చూపిస్తారన్న. అలా ట్రైన్ దిగితే కూడా గుంటూరులో దిగినట్టే చూపిస్తారు. ఇంకేదైనా పల్లెటూరు చూపించాలన్నా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఊర్లే చూపిస్తారు. అంటే ఈ దొంగలకు తెలంగాణలోకి వచ్చి తెలంగాణలో బతుక్కుంటా, మన 4 కోట్ల మంది ప్రజలు చూస్తున్నటువంటి డబ్బులతో బతుక్కుంటా వాళ్ళు ఆంధ్రప్రదేశ్లే మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసుకునే పనులు ఉన్నారు. అయితే ఇక్కడ అతిపెద్ద మోసం ఏందో తెలుసా? ఇంకొకటి ఏంటంటే, చాలామంది తెలుసుకోవాలి, ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి డైరెక్టర్లు ఎంతమంది ఉన్నారో, ఇప్పటిదాకా ఎన్ని సినిమాలు తీసిరో, మీ ఒక్క సినిమాలన్నా హీరోగా ఒక్క బీసీని పెట్టిన దమ్మున్న ఒక డైరెక్టర్ వచ్చి ముందుకు వచ్చి చెప్పాలా. ఒక్క బీసీనన్నా, ఒక బీసీలో ఉన్నటువంటి హీరోయిన్ కావచ్చు, హీరోలను కావచ్చు, లేకపోతే ఒక మంచి విలన్ కావచ్చు, ఒక్క దమ్మున్న డైరెక్టర్ నాకు కావాలా. పెట్టరు. అగ్రవర్ణాలు మాత్రమే సినిమాలు తీస్తున్నారు, వాళ్ళు మాత్రమే హీరోలుగా చూపిస్తున్నారు, వాళ్ళని మాత్రమే హీరోయిన్లకు చూస్తున్నారు, వాళ్ళు మాత్రమే ప్రొడ్యూసర్లు ఉంటారు, వాళ్ళు మాత్రమే డైరెక్టర్లు ఉంటారు, ఫైట్ మాస్టర్లు, డాన్సర్లు మొత్తం వాళ్ళే ఉంటారు. ఇక మరి ఏమిచ్చారా అక్కడ ఉన్నటువంటి బీసీలకు అందరికి ఏమిచ్చారు? మీరు దీనికి సమాధానం చెప్తారా? ఒక్కరన్నా చెప్పరు. ఇక అటుపోతే అసలు నిజం చెప్పాలంటే, కల్పితాలతో సినిమాలు తీయకండి, మోసాలు చేయకండి. మీకు దమ్ముంటే వేల సంవత్సరాల నుంచి 2 కులాలు అక్కడ అధికారంలో ఉంటాయి. దమ్ముంటే ఇది రియల్గా సినిమా తీసి చూపించండి. అక్కడ ఉన్న చూస్తారా? ఇది చేత కాదు. కేవలం ఆంధ్ర తెలంగాణ పంచాయతీ పెట్టడం కోసం పాలకులు పెడుతున్నటువంటి కుట్రలో అక్కడ కొంతమంది హౌలాగాన్లు సోషల్ మీడియాలో వాళ్ళకు సోయి లేదు, పాడు లేదు, ఏది పడితే అది ఒర్లుకుంటా మాట్లాడితే ఊరుకుంటాం అంటున్నారా? మా సీనాన్ని చెప్పింది పొద్దుగల షీరి సింతకు గడతాం, మీకు తెలియదేమో. పిచ్చిగా మాట్లాడితే ఊరుకోరు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలో అవమానాలతోని చిన్నప్పటి నుంచెల్లే పోరాటాలు చేసినటువంటి వ్యక్తులు. ఇక్కడ మీ ఉత్తుత మాటలకు భయపడేంత సీన్ లేదు ఇక్కడ. మా పృథ్వీగా చెప్పిండు, వెళ్ళాక మా పాశం యాదగిరి సార్ చెప్పిండు, ఇంకా చాలా మంది రగన్న కూడా చాలా మంది మాట్లాడారు. 100% వీళ్ళు కావాలనే మోసపూరితమైనటువంటి కుట్రలతో చేస్తున్నటువంటి భాగమే ఇది. ఇక అటుపోతే ఇక ఆయన వస్తాడు ఇడికి, ఇలా జాగిరి అంటాడు. మా రాకేష్ అన్న చాలా మంచిగా చెప్పిండు. అరే అది కూడా మా లాంగ్వేజ్ అయ్యా, అన్నిటిలో మా లాంగ్వేజ్ మాట్లాడతారు, మళ్ళీ మీదికి వస్తే మాత్రం ఇక మీరేదో చేసినట్టు, లేకపోతే ఈ తెలంగాణ ఏదో. ఇంకోటి, తెలంగాణ పాటలు, తెలంగాణ సాంప్రదాయాలు కొన్ని అక్కడక్కడ వాడుకుంటా వీళ్ళు అవార్డులు తీసుకుంటారు కదా. మరి అవార్డులు కూడా మా ఊళ్ళు రాసిన పాటలే కదా. అంటే ఆర్థికంగా ఎంత సంపాదించుకోవాలో అంత సంపాదించుకున్నారు, ఎంత మోసం చేయాలనో తెలంగాణలో అన్నది అంత మోసం చేస్తున్నారు. ఇక తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తులని సినిమాలలో అవకాశాలు ఇస్తారా అని అంటే ఎమ్మటే వాళ్ళని చూసి ఆధార్ కార్డు చూడగానే రిజెక్ట్ చేస్తారు. ఇంత కుట్ర జరుగుతుంది, ఇంత మోసం జరుగుతుంది. అందుకనే ఇంకొకటి, ఇడుపు కాగితం విషయం మొత్తం సంచలనంగా మారింది. ఇడుపు కాగితం అంటే వాళ్ళకి తెలుసు అన్న. నిజం చెప్పాలంటే ఇడుపు కాగితం అంటే తెలివ కాదు, ఇవన్నీ కూడా కుట్ర, ఇది పెద్ద కుట్ర, ఇది తెలుసు వాళ్ళకు. కావాలనే తెలిసేదాన్ని ఇడుపు కాగితం అంటే వేల సంవత్సరాల నుంచి సినిమాలు తీస్తున్నటువంటి ఈ దొంగలకు ఇడుపు కాగితం అంటే అర్థం తెలియదా అన్న? అల్పం కాకపోతే ఇది ఇడుపు కాగితం అంటే అర్థం తెలుసు, కానీ కావాలనే కుట్ర చేసుకుంటా మన తెలంగాణని ఎక్కిరిచ్చినట్టు మాట్లాడుతున్నటువంటి దొంగలకు మళ్ళీ చెప్తున్నాం, పిచ్చి మాటలు మాట్లాడి పిచ్చిగా మా యాసని, మా తెలంగాణ భాషని మొత్తం కూడా అవమానిస్తే మాత్రం ఊరుకునేది లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. స్వామి. ఇప్పుడు